అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటే ఒక ఐడియా అవేర్‌నెస్ అనేది వస్తది. అసలు ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే మీరు బెటర్‌మెంట్ లేదా సప్లిమెంటరీ. ఫస్ట్ ఇయర్ వరకు అనుకోండి బెటర్‌మెంట్, అదే విధంగా సప్లిమెంటరీ కూడా ఉంటది. బట్ సెకండ్ ఇయర్స్‌కి వచ్చేసరికి ఓన్లీ సప్లిమెంటరీ మాత్రమే ఉంటది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరు ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అంతే కదా, అసలు నేను ఏం చెప్తున్నాను అనేది జాగ్రత్తగా వినండి. అండ్ మీకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇలాంటిది ఏ డౌట్ ఉన్నా సరే నా ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేసి ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా? అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా క్లియర్‌గా వినండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తది. అంతే కాదు, ఒక ఐడియా అవేర్‌నెస్ అనేది వస్తది. ఓకేనా? అయితే మీరు ఫస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం అంటే మొన్న మార్చిలో అయిన ఎగ్జామ్స్ అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని తీయండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2A, నెక్స్ట్ ఇది ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ సాంస్క్రిట్. చూసుకున్నట్టయితే సాంస్క్రిట్. మీకు ఇది క్లియర్గా కనబడకపోతే నేను మీకు కావాలని అనుకుంటే నాకు ఒకసారి చెప్తే ఇది కూడా వీడియోస్ చేస్తాను. ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథ్స్ బి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఈ పేపర్లు ఎందుకు చూపించానంటే ఒకసారి ఈ పేపర్లన్నీ ఒకసారి మళ్ళీ తీయండి. తీసి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2A తీసుకుందాం. 2A గురించి మాట్లాడదాం. 2A అనే పేపర్ చూసినట్టయితే వి గాట్ సెకండ్ సెట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మీకు వచ్చేది ఫస్ట్ సెట్ అనేది వస్తుంది. ఓకేనా? మీరైతే టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఈ సెకండ్ సెట్లోని మీకు ఫస్ట్ 7 మార్క్స్ తీయండి. 7 మార్క్స్ తీసినట్టయితే 7 మార్క్స్ ఈ సెక్షన్ సి 7 మార్క్స్. ఫస్ట్ మనకి షో దట్ 1 వాల్యూ అని చెప్పి ఈ క్వశ్చన్ ఇచ్చి ఈజ్ 1 అంటే ఈజ్ -1. మనకి డిమోవియస్ లోని ఒక 7 ఇచ్చారు కాబట్టి ఈ 7 మళ్ళీ మీరు చేయకండి, మళ్ళీ చేయకూడదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఇచ్చేసారో అవి ఇంకా చేయకండి. మీరు ఒక్కసారి క్వశ్చన్ పేపర్లు తీసి ఏ క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అనేవి చేయకండి. అవి కాకుండా నెక్స్ట్ సమ్స్ చేయండి. ఇప్పుడు 4 మార్క్స్ కాంప్లెక్స్ నెంబర్స్ లో చూడండి. 1/1 plus cos theta plus I sin theta, then show that 4x square minus 1 equals to 0. అదే విధంగా పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో ప్రెజెంట్ సమ్. నెక్స్ట్ కోటిక్ ఎక్స్ప్రెషన్ లో బై 2x square plus 3x plus 6 లో వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా పర్ముటేషన్ కాంబినేషన్, పార్షియల్ ఫ్రాక్షన్, ఈ విధంగా ప్రాబబిలిటీ, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఒకసారి మీరు తీయండి. లాస్ట్ టైం ఒకవేళ మీ దగ్గర లేదని ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే నేను ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. నా దగ్గర అన్ని సబ్జెక్టులు కూడా ఉన్నాయి. ఓకేనా? ఈ 2A ఇప్పుడు ఈ యొక్క దాంట్లోని 7 మార్క్స్ అనేవి ఇక్కడ ఏమున్నాయో ఇవి తీసిగా ఆ ఒక చాప్టర్ లో మిగతా క్వశ్చన్స్ మీరు ఫాలో అయితే చాలు, ప్రిపేర్ అయితే చాలు. చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి 3 సెట్స్ అనేవి ఇస్తారు. ఈ 3 సెట్స్ లో ఒక సెట్ అనేది ఆల్రెడీ వచ్చింది. అదే మీకు సెట్ 2 బ్లూ సెట్, బ్లూ కలర్ తో ప్రింట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేది మాక్సిమం 100% మీకు సెట్ 1. ఈ సెట్ 1 అంటే ఏంటి అని అంటే మీకు బ్లాక్ లెటర్స్ తోని వస్తుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వీటికి సంబంధించి ఇవి కాకుండా నెక్స్ట్ మీకు ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు కాబట్టి మీకు నెక్స్ట్ సప్లీకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీకు ఎటువంటి క్వశ్చన్స్ కావాలి ఏంటనేది నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా IMP క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మీకు సొల్యూషన్స్ కావాలన్నా సరే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. అండ్ రిమెంబర్, మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలోని ఇంపార్టెంట్ 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. బట్ మీరు ఏంటనేది ఈ వీడియోలోని నాకు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అంతేకాదు మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.